ఎవరు? ఎవరది? నేనే చెంచలా. నువ్వా? నా వెంట పడొద్దని నీకెన్నిసార్లు చెప్పాను? ఏం చేయించరా? కన్ను తెరిస్తే నీ కళ్ళు, కన్ను మూస్తే నీ ఒళ్ళు. నే తట్టుకోలేను. కోట్ల రూపాయల ఆస్తి ఉంది, కోరుకున్నంత యవ్వనం ఉంది. నన్ను నీ వాణి చేసుకోవు. అది జన్మలో జరగదు. ఏ? నీ మీద చిన్న డౌటు. డౌటా? నా మీద? అవును. ఏ? నీ భార్య నిన్నెందుకు వదిలేసింది? ఓ అదా, అది అది ఏమి తెలియని నాటు. చెంచలా నేను మన్నయ్య చెంచలా ఎక్కడ దాక్కున్నా? ఇక్కడ 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 ఎక్కడ ఇక్కడ దాక్కున్నా? ఇక్కడ కాదు, ఆ బీరువా వెనకాల. చెంచలా 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 మా తమ్ముడు నీ దగ్గరికి వచ్చాడా? మీ తమ్ముడా? ఇక్కడికా రాలేదే? వాడు నీకోసం తంటాలు పడుతున్నాడు. నీ దగ్గరికి చారనివ్వకు. ఏ? వాడు పుస్తకాలు అట్లా చింపేస్తాడు. అంటే? అంటే వాడు చవట, అత్తమ్మ, రోగ్. శృంగారం అంటే ఏమిటో తెలియని రాకండి. ఏమిటి విగ్గులు తుమ్ముతున్నాయి? రేయ్ నువ్వా? పరాయి స్త్రీల గదుల్లోకి రాకూడదని నీకు ఎన్నిసార్లు చెప్పాను? చెంచలా చెంచల నాకెలా పరాయి అవుతుంది? చెంచల నేను ప్రేమిస్తున్నాను. నేను ఈ రంగంలో ఆరితేరిన వాడిని. ఇలాంటి పుస్తకాలు ఎన్నో చదివాను. చెంచలా 1960s లో చదవంతా మానేశాడు. పుస్తకాలన్నీ తలకిందే పెట్టుకుంటాడు. ఈ విధంగా చదవడమే చేత కాదు. చెంచలా నన్ను ప్రేమించు. చెంచలా నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. నన్ను ప్రేమించు. చూడండి, మీ ఇద్దరిలో నేను ఒక్కరినే ప్రేమిస్తాను. కానీ ఒక కండిషన్. మీలో ఎవరు ముందుగా ₹1,00,000 తెచ్చి నా ఒళ్ళో పోస్తారో వాళ్ళ ఒళ్ళో నేను వాళ్తాను. 1,00,000? నువ్వే అనవసరంగా రేటు పెంచావు. 1,00,000 అయితేనే రా, లక్షణంగా ఉంది పిల్ల. ముందు నేనే పోసేస్తా. నేనే పోసేస్తాను. నేనే పోసేస్తా. నేనే పోసేస్తా. నేర్పాడు రా నాయను. ఏమైందా? ఆచార్యాన్ని పిలవండిరా. ఏమైందా? ఏమైందండి మీ వాడికి? ఏంటి అర్థం కావట్లేదండి. నేను చూస్తా. కంగ్రాచులేషన్స్ బసవరాజు గారు. దేనికి? మీ వాడు మీ వంశాభివృద్ధికి భర్తవాక్యం పలికాడు. అసలే టెన్షన్ లో చేస్తుంటే సంస్కృతం చెప్తూ ఉంటాయా? అర్థమయ్యేట్టుగా చెప్పు సావు. మీ వాడికి పోయింది. ఏంటది? సంసార యోగం పోయింది. అంతే కదా. మీరేం కంగారు పడకండి. మీ ఇంట్లో ఇక పెళ్లి ఖర్చు కాని, పురుడు ఖర్చు కాని, బారసాల ఖర్చు కాని ఏ విధమైన ఖర్చులు లేకుండా చేసేశాడు. బైది బై దీనికి వైద్యం కూడా లేదు. బికాజ్ ఆఫ్ మీ వాడికి పూర్తిగా పోయింది. నాకు పోయిందంట. నాకు పోయిందంతా పోల్చుకుంటే నీకు పోవటం అంటారా? అంటే నేను నీకు పుట్టలేదా? నాకు డౌట్ వచ్చే ప్రశ్నలు నన్నే అడగదని చెప్పానా? గొడుగులు వ్యాపారమా అని తేలిగ్గా తీసిపారేకు. ఇదిగో మా ఊళ్ళో ఈ గొడుగులు ఎవరు వాడరు. అందరూ తాటా గొడుగులే వాడతారు. నా కెపాసిటీ నీకు తెలీదు. ఊటీలో విసనకర్రలు అమ్మాను. ఆహా. హిమాలయాల్లో ఐస్ క్రీములు కప్పులు అమ్మాను. అబ్బా. టాటా లేడు టాటా, ఆయనకి నేను ఇనుము అమ్మాను. అంతెందుకు అడవిలో ఆకులు కూడా అమ్మగలను. అది మన కెపాసిటీ. సుబ్రాయుడు అయ్యా, నేను ఎక్కడికి వెళ్ళేవారు కనిపించలేదు. వెళ్ళానండి. సర్లేగానే ఈ గడ్డి మోపు తీసుకెళ్ళి మా దొడ్లో పడేసేళ్ళు. ఇదేవిడండి బాబు. అది చూడబోయా. ఏంటి? ఆ మిసాలైన వస్తున్నాడా? వస్తున్నాడు. ఆయనకు ఒక్క గొడుగు అమ్మి నీ కెపాసిటీ చూపించబోయా. ఒక్కటేంటి, నా దగ్గర ఉన్న 16 గొడుగులు అమ్మేస్తా. అక్కర్లేదు, ఒక్కటి అమ్మి చూపించు. ఏట్రా కనిపించడేటి? సందులో ఎదుగుతాం పదా. చాలా బాగున్నాయా? చాలా బాగుంటుందండి. ఎంత కమ్ముతున్నావు ఏంటి? ఎంతండి? 100. 100 అంతేనండి. చాలా చీప్. చెకింగ్ చేసుకోవచ్చా? బాగా చెకింగ్ చేసుకోండి. ఎందుకైనా ఎలాగైనా ఎప్పుడైనా చెకింగ్ చేసుకోండి. 5 years గ్యారంటీ. ఏంటి ఎలాగైనా చెకింగ్ చేసుకోవచ్చు? అలాగే చేసుకోండి. చాలా మంచుడు నువ్వు. అయ్యో అయ్యో అరుస్తావేంటయా? చెకింగ్ చేస్తున్నాను. ఇదేం చెకింగ్ అండి? అయ్యో 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 నా కొడుకు 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 నా కొడుకు నా కొడుకు. జాగ్రత్తవేంటి? చెకింగ్ చేసుకోమని నువ్వే కదా చెప్పావు. చెకింగ్ ఇలా కూడా ఉంటుందా అండి? ఇది ఎంత? ఓ మీటర్ ఉంటుందండి. మీటర్ సరే, రేట్ ఎంత? 15 రూపీస్.
అయ్యో ఈ పీడి ఎంత ఎరా పింక్ మార్కు మొత్తానికి మాటే పడిపోయింది ఏంటి నీకు కొంటావా వద్దండి. సరే ఒక సొట్టి గడుగులు 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 గొడుగు కావాలా? ఏంట్రా, ఏమైంది? నీకు తువ్వలు కావాలా? ఏమోడు వేటి మన పిచ్చే మాకు గొడుగు అమ్మపోయాడు పిచ్చాడు అయిపోయాడు. ప్రతి సంవత్సరం అమ్మా. నువ్వా పాతికిస్తావా? పాతికేంటి పాలా ఇస్తావా? పావలా ఏంట్రా పోనీ ఊరికే ఇస్తా. ఏంట్రా నువ్వు ఉంది అంటే అదేగా అదే నిన్ను చంపేస్తాను రా ఇసుక బత్తాలు ఎత్తుతుంటే ఆడోళ్ళు ఇరగబడి చూసేవాళ్ళు పిచ్చాయి బావా పిచ్చాయి ఎడు ఏ మనిషికైనా ముఖ్యంగా కావాల్సింది టైం సెన్స్. అది లేనివాడు జీవితంలో ఎన్ని మంచి పనులు చేసినా వాడు వేస్ట్ కింద లెక్కే. ఎక్స్క్యూజ్ మీ, ఉదాహరణకి వీడే. థ్యాంక్ యూ థ్యాంక్స్. జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్. అంటే నిత్యంతో పనిలేదన్నమాట. నీలాంటి వెధవల్ని నిచ్చెన కాదురా, రాకెట్ ఎక్కించినా కిందకే వస్తారు. ముసుక నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? సారీ ఏంటి నువ్వు ఇక్కడ ఉన్నావు? పోరా ఎంత కువ్వే క్లాస్ అవ్వని నీ పని చెప్తా. సార్ నానా నాకేం తెలీదు, ఈ అమ్మాయి నేనేమనలేదు ఒట్టు. సార్ ఐ వాంట్ టు గో అవుట్ విత్ యువర్ పర్మిషన్. ఓకే నువ్వు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నానా నాకు కూడా. రేయ్ నువ్వు క్లాస్కి వచ్చి ఎంతసేపు అయిందిరా? 10, 5, 2, 1 ఒక నిమిషం అయింది. కూర్చోలేదవా, క్లాస్కి వచ్చే నిమిషం అయితే అందులో 6 నిమిషం కన్ఫ్యూజన్. 6 నిమిషం ఉన్నాగా క్లాస్ లో. సార్ డియర్ స్టూడెంట్స్, మన కాలేజీ యానివర్సరీ డాన్స్ ప్రోగ్రామ్ లో పాల్గొనదలిచిన వాళ్ళు చేతులెత్తండి. ఏంటి అందరూ చేతులెత్తారు? రేయ్ కుప్పి గంతులు కాదు, ఇది డాన్స్ ప్రోగ్రామ్. తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి. ఇందుకు పనికొస్తావురా? చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు. బాగా ఆగండ్రా, రండి. ఒరే మన్మద, క్లాస్ మధ్యలో వెళ్ళిపోయిన ఆ క్లాస్ దగ్గర ఎవర్రా? ఎందుకు? ఏం లేదురా, 2 రోజులు బట్టి నా వెంట పడుతుంది. లుక్ అట్ యువర్ ఫేస్ ఇన్ ఎ మిర్రర్. మిర్రర్ ఫేస్ ఒకసారి అద్దంలో ట్రై చేయాల్సిందే. యా షూర్, ఐయామ్ వెరీ గ్లామరస్ యు నో. అవర్ ఫాదర్ ఇస్ వెరీ డేంజరస్ యు నో. రఘునాథ్ అనే పేరు విన్నావా? ఫాదర్ పెద్ద పని పడలేదు బాబాయ్. ఎవడాడు? వైజాగ్ మొత్తానికి కింగ్ మేకర్. నువ్వు అడిగింది ఆళ్ళమ్మైన పేరు మాధురి. అబ్బో, దానికి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? బ్యాక్గ్రౌండే కాదు, అండర్ గ్రౌండ్ కూడా ఉంది. ఆ అమ్మాయి వైపు చూసినా డిస్కస్ చేసినా తెల్లారేసరికి మన బాడీలు గంగవరం బీచ్ లో తేలుతాయి. జాగ్రత్త.